5 ఓనర్లు ఉన్నారు, ఇంకా 3 అందుబాటులో లేరు కాబట్టి ఈ వీడియో తీసి పంపించడం జరుగుతుంది. ఫస్ట్ దాంట్లోనేమో 2 చెంబులలో అంటే 2 డబ్బాలలో 2 ఐకాన్ ప్లేయర్లను మరియు ఇక్కడ టీమ్ ప్లేయర్లను వేయడం జరుగుతుంది. ఇందులో నుంచి చిట్టి ఒకటి తీసి ఐకాన్ ప్లేయర్లను డిసైడ్ చేయబడుతుంది. కనుక ఇప్పుడు ఫస్ట్ చూడండి పేర్లు మీరే. పిఎన్ఆర్ కింగ్స్, సిఆర్ఆర్ ప్యాంథర్స్, బిఎంఆర్ ఛాంపియన్స్, కేకేఆర్ కామత్, షై ఏలియా కింగ్స్, ఆర్ఆర్ ఛాలెంజర్స్, ఎన్డి వారియర్స్, జెర్సీ టైటాన్స్, పిఎన్ఆర్ కింగ్స్. ఇవి టీం పేర్లు అందులో వేస్తున్నాము. మడత పెట్టండి సార్, రౌండ్ చేసి అంటే మొత్తం ఒకసారి पूरा एक कर लो। चारा मैं दिखना पूरा हां पूरा नाम मैं दिखना हां वाला कौशल दिसे वाला మీరే కదా ఇద్దరు అలాగే ఆసాము ఒకటి సార్ టీం పేరు అందులో వేయడం జరుగుతుంది. అలాగే ఐకాన్ ప్లేయర్స్ నేమ్స్ శ్రీకాంత్, ఓల్డ్ వాళ్ళు 7 ఉన్నారు. అలాగే న్యూ ఒక అతను అందుబాటులో లేడు కనుక కొత్త అతన్ని పెట్టడం జరిగింది. ఫస్ట్ శ్రీకాంత్, జమీల్, పవన్ కళ్యాణ్ అండ్ ఎంకేఎస్, మరకు కిరణ్ సాగర్, ఫహీమ్ అండ్ మణికంఠన్ కొత్త తీసుకోవడం జరిగింది. వీళ్ళకి అటాచ్మెంట్ ఇతనికి ఒక్కరిని మరియు ప్రసాద్కి ఒక్కరిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే కస్తూరి నవీన్ కుమార్, మొత్తం 8 మంది. వీళ్ళని కూడా ఒక దాంట్లో వేయడం జరుగుతుంది. ఇతను తీసుకుంది మనం చేస్తాం. चार्ज में ఏదైనా మన ఇబ్బంది ఉంటుంది. मैं आप इसमें डाल अलग इसमें डाल कोई पर्सन हो जाएगा. ఇప్పుడు సిమ్లో ఎవరు ఓనర్ అంటే బయట వాళ్ళు అప్లోడ్ చేశారు, నిజంగా అప్లోడ్ చేసేసి ఇప్పుడు మనకు ఆర్పిఎల్ సీజన్ 3కి స్పాన్సర్గా బాలు జొన్నల వారు అత్యధిక స్పాన్సర్గా మనకు ముందుకు వచ్చింది కాబట్టి దానికి సంబంధించి అతన్నే ఫస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అందరం ఓనర్ మరియు ఆర్గనైజర్లను కోరుతున్నాం కాబట్టి బాలు గారు ఫస్ట్ ఐకాన్ ప్లేయర్ను చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే టీము అండ్ ఐకాన్ ప్లేయర్ వాళ్ళే 2 ఇందులో చిట్టి ఒకటి తీసి మనకు చూపెడతాడు. అది డిసైడ్ అవుతుంది ఎవరో టీంకు ఎవరు వెళ్ళారు అనేది. తీయండి సార్. आप इसमें एक निकालो అందులో ओपन చేసిన నేను ఓపెన్ చేస్తాను. ఫస్ట్ షై ఏలియా కింగ్స్, ఓపెన్ చేయండి. మణికంఠ अभी फोटो कर दीजिए. हाँ ओके सही. 1 नंबर है అది ఇష్టం జూమ్ కొడతా దగ్గర ఇక్కడ నుంచి ఎక్కడ రావాలి, అక్కడ నుంచి తీయాలి. జెర్సీ టైటన్స్ ले ले జెర్సీ టైటన్స్ కు కిరణ్ शंकर फर्स्ट टाइम प्रसाद जी నెక్స్ట్ एनडी वारियर्स इधर పేర్లు చెప్పు మంచిగా. ఎన్డి వారియర్స్ కి కస్తూరి నవీన్. ఓకే 4 नंबर रहा హనుమంత్ సార్. कौन करें श्रीकांत ఆర్ఆర్ ఛాలెంజర్స్ శ్రీకాంత్. శ్రీకాంత్. ఓకే ఓకే శ్రీకాంత్. लास्ट टाइम अन्ना ఆర్ఆర్ ఛాలెంజర్స్ కు శ్రీకాంత్. पवन कल्याण కేకేఆర్. अरे ये लास्ट टाइम ప్రసాద్ సిఆర్ఆర్ ప్రసాద్. सुजीत रेड्डी ప్రసాద్. ఓకే బిఎంఆర్ ఫైవ్. అనుకున్నట్టు పోతున్నాయి.
పిఎన్ఆర్ ఒకటే ఉంది కదా, ఒకటే ఉంది. జమీన్. ఓకే రైట్. నైస్ నైస్. రేపు మళ్ళీ ఒకసారి లిస్టు చదివి చెప్తావా? 5 ఓనర్లు ఉన్నారు, ఇంకా 3 అందుబాటులో లేరు కాబట్టి ఈ వీడియో తీసి పంపించడం జరుగుతుంది. ఫస్ట్ దాంట్లోనేమో 2 చెంబులలో అంటే 2 రకాలలో 2 ఐకాన్ ప్లేయర్లను మరియు ఇక్కడ టీమ్ ప్లేయర్లను వేయడం జరుగుతుంది. అందులో నుంచి చిట్టి, ఇందులో నుంచి చిట్టి ఒకటి తీసి ఐకాన్ ప్లేయర్లను డిసైడ్ చేయబడుతుంది. కనుక ఇప్పుడు ఫస్ట్ చూడండి పేర్లు మీరే. పిఎన్ఆర్ కింగ్స్, సిఆర్ఆర్ ప్యాంథర్స్, బిఎంఆర్ ఛాంపియన్స్, కేకేఆర్ కామత్, షై ఏలియా కింగ్స్, ఆర్ఆర్ ఛాలెంజర్స్, ఎన్డి వారియర్స్, జెర్సీ టైటాన్స్, పిఎన్ఆర్ కింగ్స్. ఇవి టీం పేర్లు అందులో వేస్తున్నాము. మడత పెట్టండి సార్. రౌండ్ చేసి మొత్తం ఒకసారి पूरा एक कर लो। नहीं दिखना पूरा हाँ पूरा नाम नहीं दिखना हाँ वाला कौशल है తీసే వాడు మీరే కదా इधर ही ఇద్దరు అలాగే आसाम ఒకటి సార్ టీం పేరు అందులో వేయడం జరుగుతుంది. అలాగే ఐకాన్ ప్లేయర్స్ నేమ్స్ శ్రీకాంత్. ఓల్డ్ వాళ్ళు 7 ఉన్నారు. అలాగే న్యూ ఒక అతను అందుబాటులో లేడు కనుక కొత్త అతన్ని పెట్టడం జరిగింది. ఫస్ట్ శ్రీకాంత్, జమీల్, పవన్ కళ్యాణ్ అండ్ ఎంకేఎస్ మరకు కిరణ్ సాగర్, ఫహీమ్ అండ్ మణికంఠన్ కొత్త తీసుకోవడం జరిగింది. వీళ్ళకి అటాచ్మెంట్ ఇతనికి ఒక్కరిని మరియు ప్రసాద్కి ఒక్కరిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే కస్తూరి నవీన్ కుమార్, మొత్తం 8 మంది. వీళ్ళని కూడా ఒక దాంట్లో వేయడం జరుగుతుంది. ఇతను తీసుకుంది చేసాను మనం చేసాను. चार्ज में ये ना वाली बंदे चलिए मैं आप इसमें डाल अलग इसमें डाल तो कोई पर्सन हो जाएगा ఇప్పుడు సిమ్లో ఎవరు ఓనర్ అంటే బయట వాళ్ళు ఎవరు అప్లోడ్ చేశారు అప్లోడ్ చేశారు. ఇప్పుడు మనకు ఆర్పిఎల్ సీజన్ 3కి స్పాన్సర్గా బాలు జొన్నల వారు అత్యధిక స్పాన్సర్గా మనకు ముందుకు వచ్చింది కాబట్టి దానికి సంబంధించి అతన్నే ఫస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అందరం ఓనర్ మరియు ఆర్గనైజర్లను కోరుతున్నాం కాబట్టి బాలు గారు ఫస్ట్ ఐకాన్ ప్లేయర్ను చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే టీము అండ్ ఐకాన్ ప్లేయర్ వాళ్ళే 2 అందులో చిట్టి ఇందులో చిట్టి ఒకటి తీసి మనకు చూపెడతాడు. అది డిసైడ్ అవుతుంది ఎవరో టీంకు ఎవరు వెళ్ళారు అనేది. తీయండి సార్. आप उसमें एक निकालो అందులో నువ్వు ఓపెన్ చేసినా నేను ఓపెన్ చేసాను ఫస్ట్ షై ఏలియా కింగ్స్, ఓపెన్ చేయాలి మణికంఠ वन नंबर है అది ఇష్టం జూమ్ కొట్టు దగ్గర ఇక్కడ నుంచి ఎక్కడ రావాలి, అక్కడ నుంచి తీయాలి. జెర్సీ టైటన్స్ ले ले జెర్సీ టైటన్స్ లో కిరణ్ शंकर शंकर फर्स्ट टाइम प्रसाद जी నెక్స్ట్ इंडी वारियर्स इधर పేర్లు చెప్పు మంచిగా. ఎన్డి వారియర్స్ కి కస్తూరి నవీన్. ఓకే फोन नंबर रहा హనుమంత్ సార్. कौन करें श्रीकांत ఆర్ఆర్ ఛాలెంజర్స్ శ్రీకాంత్. శ్రీకాంత్. ఓకే ఓకే శ్రీకాంత్. लास्ट टाइम अन्ना ఆర్ఆర్ ఛాలెంజర్స్ కి శ్రీకాంత్. पवन कल्याण కేకేఆర్. పవన్ కళ్యాణ్. అరే लास्ट टाइम నాకు కూడా ప్రసాద్ प्रसाद दियारा టిఆర్ఆర్ ప్రసాద్. 10 10.
సుజిత్ రెడ్డి ప్రసాద్ ఓకే అనుకున్నట్టు పోతున్నాయి లాస్ట్ పిఎన్ఆర్ ఒకటే ఉంది కదా ఒకటే ఉంది జమీన్ ఓకే రైట్ నైస్ నైస్ రేపు మళ్ళీ ఒకసారి లిస్ట్ చదివి చెప్తాను IPL action हो गया खिलाड़ी खरीद गए कप्तान खरीदे गए अभी टीम खरीद गई टीम खरीद गई వస్తుంది వస్తుంది మంచిగా వస్తుంది 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 అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్పిఎల్ సీజన్ 3కి సంబంధించిన ఐకాన్ ప్లేయర్లను తీయడం జరిగింది. అయ్యప్ప టెంపుల్లో 5 ఓనర్ల సమక్షంలో తీయడం జరిగింది. ఇంకా 3 ఓనర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ యొక్క వీడియో తీయడం జరుగుతుంది. అలాగే మనకు ఆర్పిఎల్ సీజన్ 3కి మొత్తం స్పాన్సర్డ్ బై బాలు జొన్నల వారు మనకు స్పాన్సర్ చేస్తున్నాం. ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు ఐకాన్ ప్లేయర్లను మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఫస్ట్ షై ఏరియా కింగ్స్కి మణికంఠని వెళ్ళడం జరిగింది ఐకాన్ డ్రాలో. అలాగే సెకండ్ జెర్సీ టైటన్స్కి ఎంకేఎస్ మరికి కిరణ్ సాగర్ని వెళ్ళడం జరిగింది డ్రాలో. అలాగే ఎన్డి వారియర్స్కి కస్తూరి నవీన్ వెళ్ళడం జరిగింది డ్రాలో. ఆర్ఆర్ ఛాలెంజర్స్కి కోమటిపల్లి శ్రీకాంత్ వెళ్ళడం జరిగింది. అలాగే కేకేఆర్ కామత్ నైట్ రైడర్స్కి పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. సిఆర్ఆర్ క్యాంపర్స్కి ప్రసాద్ వెళ్ళడం జరిగింది. బిఎంఆర్ ఛాంపియన్స్కి ఫహీం వెళ్ళడం జరిగింది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ పిఎన్ఆర్ కింగ్స్కి జమీన్ వెళ్ళడం జరిగింది. ఇవి అయ్యప్ప టెంపుల్ సాక్షిగా తీయడం జరిగింది. 5 ఓనర్లు కూడా ఇక్కడనే ఉన్నారు. ఇంకా 3 ఓనర్లు అవును. ఈ యొక్క వీడియో తీయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ఉంటే ఈ ఐకాన్ ప్లేయర్లతో మీరు మమేకమై ఎల్లుండి జరిగే యాక్షన్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చెప్పే అది కూడా అయిపోతుంది. చెప్పే అది కూడా దయచేసి ముఖ్య గమనిక ఏంటంటే ఈ యొక్క ఐకాన్ ప్లేయర్ అని ఎందుకు ఇవ్వడం జరిగింది. ఐకాన్ ప్లేయర్ అంటే కానీ ఐకాన్ ప్లేయరే కాదు, మేము ఫస్ట్ సీజన్లో అలా పెట్టడం జరిగింది. మెంటర్స్గా వివరిస్తాం అంతే. మాత్రం ఏంటంటే ఓనర్స్ యొక్క ఇష్టం, ఎవరైతే కెప్టెన్సీ చేయగలుగుతారో వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరం లేదు. వీళ్ళు ఓన్లీ మీకు సపోర్టర్గా ఉండి మీ యొక్క టీంను లీడ్ చేయడానికి మీకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 2 డేస్ ముందు ఇవ్వడం జరిగింది. వాళ్ళతో మీరు ఎవరైనా కెప్టెన్సీ చేయగల శక్తి ఉంటే వాళ్ళకి ఇచ్చుకోవడానికి నో అభ్యంతరం. వీళ్ళైతే మీకు సపోర్టర్గా ఇస్తున్నాం అంతే. దీంట్లో ఎటువంటి వీళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఏం లేదు. మీకు సపోర్టర్గా ఎల్లుండి జరగబోయే ఆర్పిఎల్ యాక్షన్కి మాత్రమే సపోర్టర్గా ఇస్తున్నాము. దయచేసి మీరు కెప్టెన్సీ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఫ్రాంచైజీలకు ఇక్కడ లోకల్గా ఉండే ప్లేయర్ల గురించి అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళ ఫ్రాంచైజీలకు అవగాహన కోసము ప్లేయర్లకి అవగాహన కోసం ఒక ప్లేయర్ను అంటే లోకల్ ప్లేయర్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ లోకల్ ప్లేయర్ని మీరు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీరు ప్లేయర్లను తీసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుందని ప్లేయర్ మాత్రం ఇవ్వడం జరిగింది. కెప్టెన్ మాత్రం మీరు మళ్ళీ ఒకసారి చర్చించుకొని టీము ఓకే అయిన తర్వాత చర్చించుకొని కూడా మళ్ళీ మీరు ఒక కెప్టెన్ను నియమించుకోవచ్చు. కార్యక్రమం ఫోటో యాక్షన్ స్టార్ట్ అవుతుంది కనుక ఆ సకాలంలో అందరూ ఓనర్స్తో పాటు ఐకాన్ ప్లేయర్లు వాళ్ళతో పాటు ఇంకొక 2కి అవకాశం ఉంది కనుక ఒక టేబుల్ పైన 4 ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి అంతకు మించి రాకూడదు. ఒక ఓనర్తో పాటు ఐకాన్తో ప్లేయర్ పాటు ఇంకా 2కి మాత్రమే ఛాయిస్ ఉంది కాబట్టి 4 ఒక టేబుల్కి 4 పాసులు మాత్రమే ఉంటాయి. ఇంకా వేరే మందిని తీసుకురావద్దు దయచేసి. యాక్షన్ లైవ్ ఉంటుంది కాబట్టి లైవ్లో చూసుకోవచ్చు కోరుతున్నాం. థ్యాంక్ యూ.